ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర అలాగే అర్జున్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మిత్ర అంటాడు, ఏంటి ఈ మధ్య సంయుక్తకి వంగి వంగి దండాలు పెడుతున్నావు, ప్రాజెక్ట్ నీ సొంతం అవుతుందని తెగ కాలాలకు అంటున్నావు, అది అసలు జరగనే జరగదు అని మిత్ర అంటూ ఉంటే, ఎందుకు జరగదు, ఖచ్చితంగా జరుగుతుంది, చూస్తూ ఉండు, నేను ఎవరికో వంగి దండాలు పెట్టి ప్రాజెక్ట్ తీసుకునే రకాన్ని కాదు, నా హార్డ్ వర్క్ని నమ్ముకునే రకాన్ని అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అప్పుడు మిత్ర అంటాడు, ఓ చూద్దాము, ఒకవేళ ప్రాజెక్ట్ నీ సొంతం అయిందనుకో, నేను కంప్లీట్గా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఒక వింగ్ మొత్తం మూసేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు అర్జున్ అంటాడు, చూడు మిత్ర, రన్నింగ్ రేస్లో ఒక అతను ఓడిపోయాడనుకో, 2 కాళ్ళు నరుక్కోడు నీలాగా, ఎలా ఇంకొకసారి గెలవాలి మళ్ళీ పరిగెత్తాలి అని చెప్పి ఆలోచించాలి, కానీ నీలా ఉండడం కాదు, ఏదైనా చూద్దాము, ఎవరి టాలెంట్ ప్రకారం వాళ్ళకి వస్తుంది కదా ప్రాజెక్ట్, చూద్దాం, మోస్ట్లీ నాకే వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, చూద్దాము, నీ ముందు నేను ఓడిపోతే నేను శిక్ష విధించుకుంటాను, సరే చూద్దాం, కానీ నేను ఓడిపోయే ఛాన్సే రాదు, ఖచ్చితంగా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మరోపక్క ఇక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలామంది ఇండస్ట్రియలిస్ట్ వస్తారనమాట. ఇక సంయుక్త ఒక్కొక్కరిగా పిలవండి అని చెప్పడంతో ఇక పిఏ వెళ్ళి పిలుస్తుందనమాట. ఇక ఎవరో అశోక్ అనే అతను వచ్చి ఇక ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి అనగానే ఇక ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రజెంటేషన్ చూశాక ఇక అలాగా చాలామంది ఇస్తూ ఉంటారు. ఇక లక్ష్మి అంటుంది జానుతోని, ప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలామంది వస్తున్నారు, కానీ జేఎంఆర్ గారి స్టాండర్డ్స్ వేరు, ఇక చూద్దాము మరి ఎవరు ఈ ప్రాజెక్ట్ని దక్కించుకుంటారో లాస్ట్ వరకు అని చెప్పి అంటుంది లక్ష్మి. మరోపక్క దేవుడి గదిలో పూజలు చేస్తూ ఉంటుంది లక్కీ, ఎలాగైనా మిత్రకే ఈ ప్రాజెక్ట్ రావాలని చెప్పి. ఇక ఏంటి దేవుడి గదిలో ఎవరు పాటలు పాడుతున్నారు అని చెప్పి వచ్చి చూస్తారనమాట. జయదేవ్, వివేక్, ఇటు మనీషా, దేవి అని వచ్చి చూస్తారు. ఇక జయదేవ్ అంటారు, ఏంటి లక్కీ, అసలు ప్రసాదం కోసం తప్ప దేవుడి గుడివైపు రానే రావు, ఇవాళ ఏంటి తెగ పూజలు చేసేస్తున్నావు, ఏంటి స్పెషల్ అని చెప్పి అంటూ ఉంటే, నీకు తెలియని ఏముంది తాత, ఈరోజు మా నాన్నకి పెద్ద ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా మా నాన్నకే రావాలని చెప్పి నేను పూజ చేస్తున్నాను, ఆ దేవుడితో డీల్ మాట్లాడుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ. వివేక్ అంటాడు, ఏంటి లక్కీ, నువ్వు మీ నాన్న కోసం ఇలాంటి పనులు కూడా చేస్తావా అనగానే, ఎందుకు చేయను, మా నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు, నేను ఏం అడిగితే అది కాదనకుండా ఇస్తాడు, అలాంటి నాన్న కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని చెప్పి అంటూ ఉంటే, ఇటు మనీషా అంటుంది, నువ్వు బోడి పూజ చేసినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ మిత్రకు వస్తుందా ఏంటి, రావాల్సిన వాళ్ళకే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్కీ అంటుంది, మనీషా, నీలాంటి వాళ్ళు పూజలు చేస్తే ఆ దేవుడు ఇవ్వడేమో, కానీ నాలాంటి మంచి మనసున్న వాళ్ళు పూజ చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి అనగానే, ఎంత మాట అన్నావు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నిజమే చెప్పింది, కరెక్టే చెప్పింది అని చెప్పి వివేక్ అంటాడు, కరెక్టే చెప్పిందా, ఎక్కడ కరెక్టే చెప్పింది అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇక అప్పుడు జయదేవ్ అంటారు, అబ్బా మనీషా, కాసేపు చిన్నపిల్ల ఏదో సరదాగా పూజ చేస్తూ ఉంటే పాజిటివ్గా మాట్లాడకుండా మన నెగిటివ్గా మాట్లాడితే అలాగే ఉంటుంది అని చెప్పి అనగానే, ఇక దేవి అని కూడా, ఆయన ఏంటి బావగారు మీరు కూడా, ఇది పూజలు చేసినంత మాత్రాన మిత్రకు వస్తుందా ఏంటి, అక్కడ ఉన్నది సంయుక్త, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరోపక్క అక్కడ అర్జున్ వారి ఇంట్లో పూజ చేస్తూ ఉంటాడనమాట జున్ను. ఇక జున్ను పూజ చేస్తుంటే అక్కడికి వస్తారనమాట అర్జున్ వాళ్ళమ్మ వసుంధర అలాగే చలమయ్య. ఏంటి జున్ను తెగ పూజలు చేస్తున్నావు, ఏంటి విశేషం అని చెప్పి అనగానే, ఇవాళ అర్జున్ బాబాకి పెద్ద ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది కదా, ఖచ్చితంగా బాబాకే రావాలి, బాబా ఎంత కష్టపడ్డాడు ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి అంటూ ఉంటే, నేను కన్న తల్లిని నాకన్నా మించిపోయి మరీ పూజలు చేస్తున్నావే అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా బాబాకే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడనమాట. మీ బాబా అంత మంచోడా ఏంటి ప్రాజెక్ట్ రావడానికి అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే, అంత చిన్నగా అంటావేంటి, మా బాబా చాలా మంచివాడు, అసలు నేను మా అమ్మ ఇంటికి వస్తే మమ్మల్ని చేర తీసుకున్నాడు, అసలు నన్ను కొడుకు కన్నా మించిగా ప్రేమించాడు, పెద్ద చేస్తున్నాడు, చాలా బాగా చూసుకుంటారు బాబా నన్ను, ఇక ఇంతకన్నా ఆయన మంచితనానికి చెప్పేదేముంది అనగానే, చలమయ్య, చూసారా అమ్మగారు, అసలు ఇంత చిన్న బుర్రలో ఎంత పెద్ద పెద్ద మాటలో అనగానే, లక్ష్మి కొడుకు అక్కడ మరి ఏమనుకుంటున్నావు అని చెప్పి వసుంధర అంటుంది. ఆ తర్వాత ఇటు జున్ను చెప్తాడు, సరే నేను ఆ దేవుడితో ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలి, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అనగానే, సరే లాస్ట్గా ఒక క్వశ్చన్, అక్కడ లక్కీ కూడా వాళ్ళ నాన్నకి ప్రాజెక్ట్ రావాలని చెప్పి పూజలు చేస్తూ ఉంటుంది కదా, మరి లక్కీ వాళ్ళ ఫాదర్కి ఒకవేళ ప్రాజెక్ట్ రాలేదనుకో మీ ఫ్రెండ్ బాధపడుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది వసుంధర. అదంతా నాకు తెలీదు, బాబా అక్కడ మిత్ర అంకుల్ కన్నా కూడా మా బాబాయ్ మంచివాడు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే నువ్వు పూజ చేసుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. పక్క ఇటు సంయుక్త దగ్గర ఒకరొక్కరుగా ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు కదా. ఆ తర్వాత ఇక మిత్ర గారు మీరు రండి ప్రజెంటేషన్కి అని చెప్పి పిలుస్తారు. ఇక అప్పుడు మిత్ర లోపలికి వెళ్తూ అర్జున్తో అంటాడు, అర్జున్, ఇక నేను లోపలికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను కదా, ఆ తర్వాత ఇక శామ్కి నిన్ను పిలిచే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక నా ప్రజెంటేషన్ విన్నాక వేరే వాళ్ళది వినాల్సిన అవసరమే లేదు, నాదే ఫైనల్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, అంత గొప్పలు పోకు మిత్ర, ముందు నువ్వు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వు, నేను ఓడతానా గెలుస్తానా అది పక్కన పెట్టు, ముందు నీ ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్పి అర్జున్ అంటాడు. సంయుక్త దగ్గరికి వస్తాడనమాట మిత్ర. గుడ్ మార్నింగ్ సంయుక్త గారు అని చెప్పి అనగానే, వెరీ గుడ్ మార్నింగ్, మీరు మీ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తారా అని చెప్పి శామ్ అంటూ ఉంటే, యా ష్యూర్ అని చెప్పి ఇక మిత్ర తన ప్రజెంటేషన్ ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు.
ఇక మిత్ర దాని ప్రజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే వావ్ మిత్ర గారు నిజంగా అమేజింగ్ వర్క్, రాత్రంతా ఆఫీస్లో కష్టపడి ప్రజెంటేషన్ రెడీ చేశారు, దానికి ప్రతిఫలం చూస్తున్నాగా, రియల్లీ సూపర్, చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది సంయుక్త. ఇక అప్పుడు మిత్ర అంటాడు, అయితే నా ప్రజెంటేషనే ఫైనల్ కదా, ఇంకా వేరే వాళ్ళ ప్రజెంటేషన్ వినాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి అంటే ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది, ఇప్పుడు మనం చిన్నప్పుడు భూగోళం అతి పెద్దది అని చెప్పి మనం తెలుసుకున్నాము, ఆ తర్వాత సూర్యగోళం ఇంకా పెద్దది అని చెప్పి తెలుసుకున్నాము, ఇప్పుడు నక్షత్రాలు ఇంకా రకరకాల శాటిలైట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, అలా తెలుసుకుంటూనే ఉన్నాము, సో అందరివి వింటేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి అంటుందన్నమాట. ప్రజెంటేషన్ అందరిది వినాల్సిందే అని చెప్పి సంయుక్త చెప్తుంది. ఇక అప్పుడు మిత్ర, సరే శామ్, ఓకే మీ వ్యూ మీది, ఎలాగైనా నాకు నా మీద చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నాకే వస్తుందని అని చెప్పి ఇక ఆల్ ది బెస్ట్ అని చెప్పి శామ్ చెప్పడంతోనే ఇక బయటకు వచ్చేసి కూర్చుంటాడనమాట మిత్ర. ఆ తర్వాత ఇక నెక్స్ట్ అని చెప్పి సంయుక్త అన్నంతో అర్జున్ని పిలిపిస్తారు. ఇక అప్పుడు మిత్ర అంటాడు, సారీ అర్జున్, నీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలని లేదు, కానీ చెప్పక తప్పట్లేదు, కానీ అక్కడ లోపల శామ్కి నా ప్రజెంటేషన్ పిచ్చగా నచ్చేసింది, నువ్వు వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చినా ఏమీ ఉపయోగం ఉండదు, సరే ఏదో ఫార్మాలిటీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అనగానే థ్యాంక్ యూ మిత్ర అని చెప్పి లోపలికి వస్తాడు. ఇక అర్జున్ లోపలికి రాగానే లక్ష్మి, నేను ఇప్పుడు లక్ష్మిగా చూడాలా సంయుక్తగా చూడాలా అనగానే జయమ్మ గారి ప్రతినిధిగా చూడండి అని చెప్పి లక్ష్మి అంటుంది. స్మార్ట్ ఆన్సర్ అని చెప్పి అర్జున్ అంటాడు. అవును, నేను ఇప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వాలంటావా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అదేంటి అలా అంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అంటే బయట మిత్ర చెప్పాడు తన ప్రజెంటేషన్ మీకు పిచ్చగా నచ్చేసిందంటగా అనగానే, నిజంగా తన స్మార్ట్ వర్క్, తన ప్రజెంటేషన్ నిజంగా ఎవరినైనా ఇంప్రెస్ చేసేలాగా ఉంది, చాలా బాగుంది యాక్చువల్గా, కానీ అలానే మనము ఇప్పుడు మీకు మనల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ప్రపంచంలో అద్భుతమైనది ఏంటి చెప్పగలరా మీరు అనగానే, ఏ విషయంలో అని చెప్పి అర్జున్ అంటాడు. ఇప్పుడు ఏ విషయంలో అని మీరు అన్నారంటే, అంటే ప్రపంచంలో చాలా ఉన్నాయి అద్భుతమైనవి అనే కదా, రకరకాల వాటి మీద రకరకాల ఒపీనియన్ ఉంటుంది, అలాగే సో ప్రతి ఒక్కరు ప్రజెంటేషన్ చూడాల్సిందే, నేను కూడా మీ ప్రజెంటేషన్ చూడాలనుకుంటున్నాను, ఇవ్వండి మీ ప్రజెంటేషన్ అని చెప్పి అంటుంది సంయుక్త. సరే అయితే అని చెప్పి ఇక అర్జున్ తన ప్రజెంటేషన్ ఇస్తాడు. వావ్, ఫెంటాస్టిక్ జాబ్ అర్జున్ గారు, నిజంగా ఎవరితో పోల్చలేనంత ఇదిగా చాలా బాగా ఇచ్చారు అనగానే, సరే అయితే నేను బయట వెయిట్ చేస్తాను మీ డెసిషన్ కోసం అనగానే, అలాగే అర్జున్ గారు అని చెప్పి ఇక సంయుక్త అంటుంది. వెళ్ళగానే జాను అంటుంది, అక్క ఇద్దరు ప్రజెంటేషన్ సూపర్గా ఉంది, అటు మిత్ర గారు చాలా బాగా చేశారు, ఇటు అర్జున్ గారు కూడా చాలా బాగా చెప్పారు, మరి ఎవరికి ప్రాజెక్ట్ ఇద్దామనుకుంటున్నావు అనగానే, నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏమో అక్క తెలియడం లేదు అనగానే ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ వచ్చి కూర్చోగానే, ఏంటి ఉసురుమని వస్తాడనుకుంటే నవమోహన్తో వచ్చాడు అని చెప్పి మిత్ర ఆలోచిస్తూ ఉంటే, ఇక అర్జున్ అంటాడు, ఏంటి మిత్ర ఏదో కోల్పోయినట్టుగా వస్తాననుకున్నావు కదా, కానీ ఎక్స్ప్రెషన్ అలా లేదు కదూ, లోపల శామ్కి నా ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది, నీదే నచ్చావని చెప్పి తెగ బిల్డప్ ఇచ్చావు కదా, నా ప్రజెంటేషన్ కూడా సూపర్గా ఫ్యాంటాస్టిక్ అన్నారు అనగానే, సరే చూద్దాము కాసేపట్లో ఎవరు విన్నో ఎవరు చూసో తెలుస్తుందిగా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక్కడ అర్జున్ అంటాడు, చూద్దాం ఎవరు విన్ అవుతారో, నీకు కూడా గుర్తుందిగా ఒకవేళ నేను విన్ అయితే ఏం చేస్తానని మాటిచ్చావో అనగానే, ఈ లోపల పిఏ వచ్చి, మిత్ర గారు అర్జున్ గారు మీ ఇద్దరు లోపలికి రావాలి, మిగతా అందరూ వెళ్ళిపోవచ్చు అనగానే ఇక అర్జున్ మిత్ర లోపలికి వస్తారు. మరోపక్క ఇటు లక్కీ అలాగే జున్ను దేవుడికి గట్టిగా దండం పెట్టుకుంటూ ఉంటారు. లోపలికి వచ్చి ఎదురుగా కూర్చుంటారన్నమాట మిత్ర అర్జున్. ఇక అటు ఆపోజిట్గా సంయుక్త కూర్చుంటుంది, పక్కన జాను ఉంటుంది. ఇక లక్ష్మి ఇలా చెప్తుంది, ఇక్కడ అందరు ప్రజెంటేషన్స్లో మీ ఇద్దరు ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది, ఇక్కడ మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే నేను ప్రాజెక్ట్ ఇస్తాను, అది ఎవరికంటే అని చెప్పబోతూ ఉంటుంది. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది.